హాయ్ హలో నమస్తే. నేను మీ రమేష్ కట్ట. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరిగేటువంటి స్త్రీలపైన అదేవిధంగా చిన్నల పిల్లలపైన జరిగేటువంటి అఘాయిత్యాలను చూస్తుంటే మనసుకు చాలా బాధగా ఉంది. మరి ఎన్నోసార్లు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జరిగినటువంటి కొన్ని రోజుల పాటు ధర్నాలు రాస్తారోకోలు జరుగుతూ మరియు ఆ తదనంతరం యథావిధిగా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మరి ఇక్కడ ఈ ప్రభుత్వాలు ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడినటువంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో మరి స్త్రీలకి ఈ పసి మొగ్గలకి పూర్తి రక్షణ కల్పించలేరా అనేటువంటి ప్రశ్నలు నేడు ఎన్నో రకాలుగా ఉంటున్నాయి. సో ఇలాంటి దుర్మార్గపు సంఘటనలకు ఎవరైతే ఉసుగొల్పుతుర్రో అలాంటి వారిని ఈ ప్రభుత్వాలు కఠినంగా శిక్షించి తర్వాత మరెవరూ కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడకుండా ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. నేడు కోల్కతాలో జరిగిన సంఘటన కావచ్చు, అదేవిధంగా ఈ పసిమొగ్గలపై కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాం మనం, పేపర్లలో కావచ్చు, టీవీలలో కావచ్చు. ఈ సంఘటనలు చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది. మరి ఈ సమాజంలో ఇంతటి దుర్మార్గంగా చేసేటువంటి ఈ దుర్మార్గులని కఠినంగా శిక్షించాలని కోరుతూ, సో సమాజమా సిగ్గుపడు, నవ సమాజమా బిడియపడు, సమాజమా సిగ్గుపడు, నవ సమాజమా బిడియపడు, పసితనాన్ని చిదిమేసే పనికిరాని వాళ్ళ చూసి చిన్న పిల్లలన్న మానవత్వమే వదిలేసి కళ్ళకు కామం పట్టి పసిమొగ్గల చిదిమేసే భూమికే భారమైన ఈ మూర్ఖుల చూసి నువ్వు సమాజమా సిగ్గుపడు, నవ సమాజమా బిడియపడు, ఆడపిల్లలంటే చాలు అలుసుగా చూసే వాళ్ళ చూసి అక్క చెల్లి మనకున్నరన్న విషయమే వదిలేసి మనకు జన్మనిచ్చింది ఆడవారు అని మరిచి వావి వరస వదిలేసి పనికి రాని వాళ్ళ చూసి సమాజమా సిగ్గుపడు, నవ సమాజమా బిడియపడు, సమాజమా సిగ్గుపడు, నవ సమాజమా బిడియపడు, మద్యానికి బానిసలై కండ్లకు కామం కొట్టి, మద్యానికి బానిసలై కండ్లకు కామం పట్టి ఆడవారు కనబడితే అఘాయిత్యానికి ఒడిగట్టే రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు నేడు, రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు నేడు ధర్నాలు ర్యాలీలతో రాస్తారోక చేస్తుంటే సమాజమా సమాజమా సిగ్గుపడు, నవ సమాజమా బిడియపడు, సమాజమా సిగ్గుపడు, నవ సమాజమా బిడియపడు. నేడు సమాజంలో జరిగేటువంటి సంఘటనలు చూస్తుంటే మరి సో వీళ్ళు చేసేటువంటి పనుల వల్ల నేడు సమాజం మొత్తం కూడా సిగ్గుపడుతుంది. ఈ నవ సమాజం అభివృద్ధి చెందినటువంటి ఈ సమాజం మరి సిగ్గుపడుతుంది. కాబట్టి సో దయచేసి ప్రభుత్వాలు వీళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతూ మీ రమేష్ కట్ట.